ఉదయానికి మామిడికాయ పచ్చగా కనిపిస్తే సాయంత్రానికి అది పసుపు రంగులో పండుగ మారిపోవడం చూసి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది ప్రకృతి చేసే అద్భుతం కాదు, ఇది మనిషి కలిగించిన మాయ. కానీ ఈ మాయ వెనుక దాగి ఉన్నది మానవ జీవితాల కోసం చిమ్మే ప్రమాదమే. ఈ మామిడిని బలవంతంగా మాగబట్టేందుకు వాడే రసాయనం పేరు కాల్షియం కార్బైడ్. ఇది కేవలం రంగు ఆకృతి మాత్రమే మార్చుతుంది, కానీ పండుకు ఉన్న సహజ రుచిని ఖచ్చితంగా పోగొడుతుంది. అంతేకాదు, దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రంగా హాని జరుగుతుంది. తెలంగాణలోని జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలు ప్రతి సంవత్సరం వేలాది టన్నుల మామిడి పండ్ల ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడి మార్కెట్ టర్నోవర్ సంవత్సరానికి 70 నుంచి 80 కోట్ల వరకు ఉంటుంది. ఉత్తర భారతదేశం మొత్తం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఇక్కడి మామిడి పండ్లు ఎగుమతవుతున్నాయి. కానీ ఈ పండ్లను ఆకర్షణీయంగా త్వరగా పండించాలనే ఉద్దేశంతో వ్యాపారులు వాటిని కార్బైడ్తో మాగబెడుతున్నారు. వాస్తవానికి పండ్లను మాగబెట్టేందుకు ఎథలిన్ అనే రసాయనం FSSAI ద్వారా అంగీకరించబడి ఉంటుంది. ఇది నెమ్మదిగా పండ్లను మాగబెట్టి ఆరోగ్యపరంగా హాని చేయదు. కానీ మార్కెట్లో అంగీకరించిన ఎథలిన్ ప్యాకెట్లను చూపించి లోపల మాత్రం కార్బైడ్ను వాడుతున్నారు. ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా అత్యంత హానికరం. కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లు 2 రోజులు ఆలస్యం అయితేనే కుళ్ళిపోతున్నాయంటే మన శరీరంలోకి వెళ్లిన తర్వాత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఊహించవచ్చు. చాలా మంది వైద్యులు స్పష్టం చేస్తున్నారు, కార్బైడ్ వల్ల క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని. ఇది కేవలం అనారోగ్యం మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కూడా. 2015లోనే హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు నియమించాలని, కార్బైడ్ వాడకాన్ని నిషేధించాలని స్పష్టం చేసింది. కానీ పరిస్థితులు మారలేదు. ఇప్పటికీ పలుచోట్ల అదే పద్ధతులు కొనసాగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్న తరుణంలో మన మార్కెట్లో మాత్రం విషపూరిత పద్ధతులు కొనసాగుతుండడం దిగ్భ్రాంతికరమైన విషయం. మామిడిని అందంగా చూడాలని కాదు, ఆరోగ్యంగా తినాలని ఆశించే వారికి ఇదొక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి. నిషేధిత రసాయనాలతో మాగిన పండ్లను గుర్తించి వాటిని వాడకుండా ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.